సో మనము CentOS 7 కమాండ్స్ తెలుసుకుందాము. ఓకే, CentOS అండ్ Ubuntu కమాండ్స్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటుంది ఐడెంటికలీ, కానీ కొన్ని డిఫరెన్సెస్ ఉంటుంది. ఓకే, ఇన్స్టలేషన్ దగ్గర స్టార్ట్ అండ్ స్టాప్ దగ్గర కొంచెం డిఫరెన్సెస్ ఉంటుంది. సో మన ఫస్ట్ కమాండ్ వచ్చేసి హౌ టు లాగిన్ యాజ్ అ రూట్ యూజర్. ఓకే, సో రూట్ యూజర్ లో లాగిన్ అవ్వాలి అంటే కమాండ్ వచ్చేసి su స్పేస్ హైఫెన్ స్పేస్ రూట్. సో ఇది కమాండ్ మనం డైరెక్ట్ గా కూడా చూద్దాం. సో ఇది నేను ఇట్లా లాగిన్ అయ్యాను కదా, సో నేను రూట్ లో లాగిన్ అవ్వాలి. రూట్ అంటే అడ్మిన్ లో లాగిన్ అవ్వాలి. సో దానికి నేను su స్పేస్ హైఫెన్ స్పేస్ రూట్ అని ఇస్తాను. ఓకే, సో ఇట్లా లాగిన్ అవుతుంది. సో నేను ఇక్కడ రూట్ పాస్వర్డ్ ఇవ్వగానే ఇట్లా లాగిన్ అయిపోతాను. ఓకే, యూజర్ లో లాగిన్ అవ్వాలన్నా కూడా ఏంటండి, ఇది మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడే పాస్వర్డ్ మీరు ఇస్తారు. మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడే పాస్వర్డ్ ఇస్తారు. ఓకే, లేదు మీరు కొత్త పాస్వర్డ్ ఇవ్వాలి అనుకుంటే sudo అని ఇచ్చేసి ఏదైతే యూజర్ నేమ్ ఉంటుందో ఆ యూజర్ నేమ్ ఇచ్చేస్తే పాస్వర్డ్ వస్తుంది. ఓకే, జస్ట్ లైక్ పాస్వర్డ్ రూట్ అని ఇచ్చినారు అనుకోండి, ఇట్లా అడుగుతుంది, చేంజ్ పాస్వర్డ్ అడుగుతుంది. మనకు అవసరం లేదు కాబట్టి తీసేయచ్చు. ఓకే, సో మనకి ఇంకో కమాండ్ వచ్చేసి ls, అంటే మన పర్టికులర్ దీంట్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయని చెక్ చేయడానికి ls అని ఇస్తే మనకి లిస్ట్ ఆఫ్ ఫైల్స్ చూపిస్తుంది. ఓకేనా, ఇంకో కమాండ్ వచ్చేసి pwd, అంటే ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ, అంటే మనం ఏ పాత్ లో ఉన్నామో అని చెప్తుంది. ఇప్పుడు చూడండి స్లాష్ రూట్ లో ఉన్నాను. ఓకే, సో నార్మల్ గా ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు విండోస్ లో ఉన్నారు అనుకోండి, మీరు ఒక డి డ్రైవ్ లో ఉన్నారు. ఓకే, డి డ్రైవ్ లో ఒక ఫోల్డర్ లో ఉన్నారు. ఓకే, సో ఆ ఫోల్డర్ లోపల ఒక ఫోల్డర్, ఒక ఫోల్డర్ లోపల ఒక ఫోల్డర్, ఆ పాత్ చూస్తారు కదా. ఇక్కడ చూస్తే ఇది పాత్ అన్నమాట. నేను pwd ఇస్తే నాకు ఇట్లా చూపిస్తుంది, అంటే నేను ఎక్కడున్నాను అంటే ఎఫ్ డ్రైవ్ లో డ్రైవర్స్ ఇంట్లో AMD దీంట్లో ఉన్నాను. మళ్ళీ నేను ఇక్కడ ప్యాకేజెస్ అని క్లిక్ చేస్తే మళ్ళీ నేను ఇక్కడ పాత్ చూస్తే స్లాష్ ప్యాకేజెస్ అని అన్నది కదా. అట్లా సేమ్ ఇక్కడ కూడా చూడండి స్లాష్ రూట్ అని చూపిస్తుంది. నేను ఏ ఫోల్డర్ లోపల వెళ్ళలేను, జస్ట్ ప్రసంగ్ రూట్ లో ఉన్నాను కాబట్టి స్లాష్ రూట్ అని చూపిస్తుంది. ఓకేనా, సో మీరు ఎక్కడ ఉన్నా సరే జస్ట్ pwd ఇస్తే అర్థమైపోతుంది, అంటే మీరు ఏ పాత్ లో ఉన్నారో అని. అవును, ls ఇస్తే లిస్ట్ ఆఫ్ ఫైల్స్, ఆ పర్టికులర్ పాత్ లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి అని చెక్ చేసుకోవడానికి. ఓకే, అర్థమైందా రితీష్ ఇది? అర్థమైంది. ఓకే, నెక్స్ట్ కమాండ్ వచ్చేసి డైరెక్టరీ క్రియేట్ చేయడం. డైరెక్టరీ ఇస్ నథింగ్ బట్ మన విండోస్ లో మనం ఫోల్డర్ క్రియేట్ చేస్తాం కదా, ఇక్కడ మనం డైరెక్టరీ అంటాం. సో mkdir అని ఇస్తాం కమాండ్, అంటే మేక్ డైరెక్టరీ అని చెప్పి ఇచ్చేసి మనం ఒక డైరెక్టరీ క్రియేట్ చేయొచ్చు, లైక్ ఫోల్డర్ 1 అని పెట్టొచ్చు. ఓకే, ఎంటర్ చేస్తే క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ls అని ఇచ్చిన అనుకో లిస్ట్ లో, ఇప్పుడు చూడండి బ్లూ కలర్ లో నాకు ఫోల్డర్ 1 అని చూపిస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను ఒక డైరెక్టరీ క్రియేట్ చేశాను, ఆ డైరెక్టరీలోకి వెళ్ళాలి నేను. ఓకే, సో నార్మల్గా అయితే మనం విండోస్ లో జస్ట్ డబుల్ ట్యాప్ చేసి డైరెక్టరీలోకి వెళ్తాం కదా. సో ఇక్కడ ఏం చేస్తామంటే టెర్మినల్లో cd అని కమాండ్ ఇస్తాం. ఓకే, cd ఇస్ నథింగ్ బట్ చేంజ్ డైరెక్టరీ అంటాం మనం. ఓకే, చేంజ్ డైరెక్టరీ టు మనం ఏ డైరెక్టరీలో మూవ్ అవ్వాలనుకుంటున్నామో ఆ డైరెక్టరీ నేమ్ ఇస్తాం, cd డైరెక్టరీ నేమ్. ఓకే, చేంజ్ డైరెక్టరీ టు ఫోల్డర్ 1. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు ఫోల్డర్ 1 లో ఉన్నాను. ఇప్పుడు నేను pwd ఇచ్చినాను అనుకోండి, ఇప్పుడు చూడండి స్లాష్ రూట్ స్లాష్ ఫోల్డర్ 1 అని చూపిస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు ఫైల్స్ ఎట్లా క్రియేట్ చేస్తాం? ఓకే, ఫైల్స్ ఎట్లా క్రియేట్ చేస్తామంటే టచ్ అనే కమాండ్ యూజ్ చేయాలి. ఓకే, టచ్ అనే కమాండ్ చేసి ఫైల్ నేమ్ ఇవ్వచ్చు, ఫైల్ 1 అని అనొచ్చు. ఓకే, ఫోల్డర్ క్రియేట్ చేయడానికి mkdir వాడతాము. తర్వాత టచ్ అనే ఫైల్, టచ్ వచ్చేసి ఫైల్ క్రియేట్ చేయడానికి. ఇప్పుడు నేను టచ్ అని చెప్పి ఫైల్ 1 క్రియేట్. ఓకే ఓకే ఓకే, mkdir వచ్చేసి ఓన్లీ ఫోల్డర్ క్రియేట్ చేస్తుంది. టచ్ అనే కమాండ్ ఇస్తే ఫైల్ క్రియేట్ అవుతుంది.
మీరు టచ్ అని ఇచ్చేసి ఏం నేమ్ అని ఇవ్వచ్చు. లైక్ ఇప్పుడు టచ్ అని ఇస్తాను, పీకే అని పెడతాను. సో క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి నాకు 2 ఫైల్స్ ఉన్నాయి. ఫైల్ 1 పీకే అని ఒక ఫైల్ ఉంది. ఓకేనా? టచ్ అని ఇచ్చేస్తే మీకు ఫైల్ క్రియేట్ అవుతుంది. ఎంకేడిఆర్ ఇస్తే మీకు ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఫైల్స్ని ఇప్పుడు మామూలుగా డిలీట్ చేయాలనుకో, సో ఆర్ఎం అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఓకే, నేను ఆర్ఎం ఫైల్ నేమ్ పీకే అని ఇస్తాను. ఎస్ అని అడుగుతాను, ఎస్ అని ఇస్తాను. మళ్ళీ నేను ఎల్ఎస్ చూస్తే చూడండి ఫైల్ డిలీట్ అయిపోయింది. వై అంటే ఎస్ కదా, డిలీట్, ఎస్ డిలీట్ చేయాలన్నా వద్దా అని అడుగుతుంది. ఎస్ వై అంటే డిలీట్ అయిపోతుంది, ఎన్ అంటే డిలీట్ చేయదు. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి ఇట్లా వచ్చి. ఇప్పుడు నేను ఒక 1 స్టెప్ బ్యాక్ రావాలి అంటే ఫోల్డర్ నుంచి రూట్లోకి రావాలి అంటే సిడి స్పేస్ డబుల్ డాట్ ఇవ్వచ్చు. అంటే 1 స్టెప్ బ్యాక్ వస్తుంది అంటే 10 నుంచి 9. ఓకే, మళ్ళీ నేను 9లోకి వచ్చి సిడి స్పేస్ డబుల్ డాట్ ఇచ్చిన అనుకో అంటే 8లోకి వస్తాను. అర్థమైందా? ఫోల్డర్ 1లో ఉన్నారు, లేదా ఇక్కడ ప్రాక్టికల్ ఇక్కడ చూపిస్తున్నా అండి. సిడి ఫోల్డర్ 1. ఓకే, చూడండి పీడబ్ల్యూడి ఇస్తే /root/ ఫోల్డర్ 1లో ఉన్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఇంకొక డైరెక్టరీ ఒకటి క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఫోల్డర్ 2 అని ఇస్తాను. సో చేంజ్ డైరెక్టరీ టు ఫోల్డర్ 2. ఎక్కడ ఫోల్డర్ 2 అని. ఇప్పుడు పీడబ్ల్యూడి చూడండి /root/ ఫోల్డర్ 1 /ఫోల్డర్ 2 అని ఉన్నది. ఇప్పుడు నేను ఫోల్డర్ 2 నుంచి ఫోల్డర్ 1 కి రావాలి అంటే ఏమి ఇస్తానంటే సిడి స్పేస్ డబుల్ డాట్ అని ఇస్తాను. ఎంటర్ చేయగానే చూడండి ఫోల్డర్ 1లో ఉన్నాను. ఓకేనా? ఇప్పుడు నేను మళ్ళీ ఫోల్డర్ 2కి వెళ్తాను. పీడబ్ల్యూడి ఇస్తే ఇప్పుడు చూడండి /root/ ఫోల్డర్ 1 ఫోల్డర్ 2లో నేను ఫోల్డర్ 1 కాదు, నేను డైరెక్ట్ రూట్లోకి రావాలి. ఓకే, నేను ఏ పాత్లో ఉన్నా సరే, ఇంకొక 10 ఫోల్డర్స్ లోపల ఉన్నా సరే నేను రూట్లోకి రావాలి అంటే అప్పుడు నేను జస్ట్ సిడి అని కమాండ్ ఇస్తాను. ఓకే, డైరెక్ట్ రూట్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో ఎక్కడున్నా సరే డైరెక్ట్ రూట్లోకి వచ్చేస్తుంది. సిడి అని ఇస్తే సిడి స్పేస్ డబుల్ డాట్ ఇస్తే 1 స్టెప్ బ్యాక్ అవుతుంది. ఓకే, ఫోల్డర్ 2లో ఉంటే ఫోల్డర్ 1కి వస్తుంది, ఫోల్డర్ 10లో ఉంటే ఫోల్డర్ 9కి వస్తుంది. అంతే, కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు మనం డైరెక్టరీ ఫోల్డర్ 1లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి మనకి ఒక డైరెక్టరీ ఉన్నది. సో కాపీ అండ్ మూవ్ అనేది చూద్దాం. ఒక ఫైల్ ఒకటి క్రియేట్ చేద్దాం ఇంకోటి. ఓకే, సో మన దగ్గర 2 ఫైల్స్ ఉన్నది, ఒక డైరెక్టరీ ఉన్నది. సో ఇప్పుడు ఫైల్ 1ని ఫోల్డర్ 2కి ఎట్లా కాపీ చేస్తామనేది చూద్దాం. ఓకే, కాపీ కమాండ్ వచ్చేసి సిపి. ఓకే, సిపి ఇస్ నథింగ్ బట్ కాపీ అండ్ నేమ్ ఫైల్ 1 అండ్ ఎక్కడ మూవ్ చేయాలనుకుంటున్నారు. సో డెస్టినేషన్ ఏంది? ఓకే, డెస్టినేషన్ ఏంది? ఫోల్డర్ 2లో మూవ్ చేయాలా. ఓకే, కాపీ ఫైల్ 1 టు ఫోల్డర్ 2. జస్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఫైల్ 1 ఉంది, ఎందుకంటే మనం కాపీ చేసిన మూవ్ చేయలేదు. ఇక్కడ నేను ఫోల్డర్ 2లోకి మూవ్ అవుతాను. ఎల్ఎస్ ఇస్తే చూడండి ఇక్కడ ఫైల్ 1 అని ఉన్నది. ఓకే, ఫోల్డర్ 2లో మూవ్ చేశాను కదా, ఫైల్ 1 టు ఫోల్డర్ 2. ఇక్కడ చూడండి ఫైల్ 1 ఉన్నది. నేను సిడి స్పేస్ డబుల్ డాట్ ఇస్తాను. ఎల్ఎస్ ఫోల్డర్ 1లోకి వెళ్తాను. ఫోల్డర్ 1లో ఉన్నాను. ఇప్పుడు నా దగ్గర ఇంకొక ఫైల్ ఉంది కదా, ఫైల్ 2. దీన్ని ఏం చేస్తానంటే నేను మూవ్ చేస్తాను. ఇంతకుముందు మనం కాపీ కమాండ్ చూసాం కదా, మూవ్ కమాండ్. మూవ్ ఇస్ నథింగ్ బట్ ఎంవి అంటే మూవ్. ఫైల్ 2. ఓకే, అండ్ డెస్టినేషన్ సేమ్ ఫోల్డర్ 2. ఇప్పుడు చూడండి మూవ్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఎల్ఎస్ అని ఇస్తే ఒకటే ఫైల్ చూపిస్తుంది నాకు, ఫైల్ 1. ఎందుకంటే ఇది మనం కాపీ చేసినాం కాబట్టి. ఫైల్ 2 చూపించట్లేదు. నేను క్విక్లీ ఫోల్డర్ 2లోకి మూవ్ అవుతాను. ఇక్కడ చూడండి ఫైల్ 2 చూపిస్తుంది నాకు ఫోల్డర్ 2. ఫైల్ 1 మనం కాపీ చేసింది,
ఫైల్ 2 వచ్చేసి మనం మూవ్ చేసింది. ఓకే, సో కాపీ చేయాలంటే సిపి అనే కమాండ్ ఇవ్వాలి, ఫైల్ నేమ్ డెస్టినేషన్. ఓకే, మూవ్ చేయాలంటే సేమ్ అదే కమాండ్ సిపి దగ్గర ఎంవి అని ఇస్తారు. ఓకే, ఇది అర్థమైందా? అర్థమైంది. ఎల్ఎస్ అంటేనేమో లైక్ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ కి ఎల్ఎస్. అవును. తర్వాత సిడి అంటేనేమో చేంజ్ డైరెక్టరీ. అవును. టచ్ ఏమో ఫైల్ క్రియేట్ చేయడానికి. కరెక్ట్. ఓకే, ఎంవి ఏమో మూవ్ చేయడానికి, సిపి ఏమో కాపీ చేయడానికి. కరెక్ట్. ఎంకేడిఆర్ వచ్చేసి డైరెక్టరీ క్రియేట్ చేయడానికి, అంటే ఫోల్డర్ డైరెక్టరీ క్రియేట్ చేయడానికి. ఓకే, సో ఒకటేసారి మనము ఒక్కొక్క ఫైల్ కాకుండా ఒకటిసారి ఇప్పుడు ఒక 3-4 ఫైల్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, సేమ్ అదే టచ్ ఫైల్ ఇచ్చేసారా. లైక్ నాకు ఫైల్ 3 ఒకటి కావాలి, ఫైల్ 4, నాకు ఫైల్ 5. ఒకటేసారి టచ్ ఫైల్ ఇచ్చేసి స్పేస్ ఇచ్చేస్తే మనకు ఫైల్స్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి. ఓకే, అర్థమైందా? కామర్ డాట్స్ ఏముండదు, జస్ట్ టచ్ అండ్ ఫైల్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్ స్పేస్ ఫైల్ నేమ్. ఓకే, అండ్ రిమూవ్ కూడా సేమ్, లైక్ ఫైల్ 1 ఎస్ ఎల్ఎస్ చూస్తే చూడండి, 2 ఫైల్ కి ఎస్ అని అడిగింది, ఎస్ అని ఇచ్చాము. సో 2 ఫైల్స్ డిలీట్ అయిపోయినాయి. మన దగ్గర ఫైల్ 3, ఫైల్ 4, ఫైల్ 5 ఉన్నది ఇందాక మనం చేసి. ఓకే, ఇప్పుడు మనం డిలీట్ చేసిన ఫైల్స్ మళ్ళీ మేము తీసుకోవచ్చా? లేదు, మళ్ళీ తీసుకోవడానికి రాదు. ఓకే, సో ఇప్పుడు నేను సిడి స్పేస్ డబుల్ డాట్ వెళ్తాను. సో ఇప్పుడు చూడండి, పీడబ్ల్యూడి ఇస్తే నేను ఫోల్డర్ 1 లో ఉన్నాను, ఎల్ఎస్ ఇస్తే నా దగ్గర ఫోల్డర్ 2 కూడా ఉన్నది. సో ఇప్పుడు మనం ఫైల్ ఎట్లా డిలీట్ చేయాలో చూసాం కదా, సో డైరెక్టరీ ఎట్లా డిలీట్ చేయాలో చూద్దాం. డైరెక్టరీ నథింగ్ బట్ ఫోల్డర్. కమాండ్ వచ్చేసి rm స్పేస్ -rf అనే కమాండ్ ఇచ్చేసి డైరెక్టరీ నేమ్ ఇవ్వాలి, దట్ ఈస్ ఫోల్డర్ 2. జస్ట్ ఎంటర్ ls. చూడండి, మనం ఫైల్ రిమూవ్ చేయాలంటే rm కమాండ్ ఇస్తాం కదా, ఇక్కడ మనం ఏం చేస్తామంటే rm స్పేస్ -rf అని ఇస్తాం. ఓకే, -rf అని ఇచ్చేసి ఫోల్డర్ నేమ్ ఇస్తాం, అది డైరెక్టరీ. జస్ట్ మళ్ళీ cd అని ఇచ్చేస్తాను. ఇక్కడ మళ్ళీ /root లో ఉన్నాను. ఓకే, సో మనకి ఇంకో కమాండ్ ఉంటుంది, ఇఫ్ కాన్ఫిగ్ అని చెప్పేసి, ఇది మీ ఐపీ అడ్రస్ చెక్ చేయడానికి. ఓకే, సో ఇట్లా క్లిక్ చేస్తే మీకు వస్తుంది. సో ఇది నా ఐపీ అడ్రస్, ఇది. ఓకే, లైక్ మన ఇంటర్నెట్ ఐపీ అడ్రస్. యా, ఐపీ అడ్రస్. సో దీంతో మనం జెంకిన్స్ కానివ్వండి, టామ్ క్యాట్లు కానివ్వండి, జీరా కానివ్వండి, ఏదైనా మనం ఎక్స్పోజ్ చేసి ఓపెన్ చేయొచ్చు. ఓకే, సో మీరు ఈ కమాండ్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు, సో గుర్తుపెట్టుకోండి, ఇఫ్ కాన్ఫిగ్. if config. Okay, if config is a command. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి chmod. ఓకే, సో ఇది వచ్చేసి మీ డైరెక్టరీ పర్మిషన్స్ చేంజ్ చేయడానికి. మనకు అన్నిటికీ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉంటాయి కదా ఫైల్స్ కి. సో ఆ పర్మిషన్స్ చేంజ్ చేయడానికి chmod కమాండ్ యూజ్ చేస్తారు. లైక్ ఇప్పుడు chmod 777 ఇచ్చారు అనుకోండి, ఆ పర్టికులర్ ఫైల్ కి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ అన్ని పర్మిషన్స్ ఇచ్చేసినట్టు. ఓకే, chmod కమాండ్, ఆ కమాండ్ వచ్చేసి చేంజ్ డైరెక్టరీ పర్మిషన్ కి. చేంజ్ డైరెక్టరీ పర్మిషన్ కి వచ్చేసి chmod. సారీ, chmod అంటే చేంజ్ మోడిఫికేషన్స్. యా, చేంజ్ అదే ఇంకొక ఫోల్డర్ కి మూవ్ చేస్తున్నాము,
ఇప్పుడు అది ఆల్రెడీ ఉన్న ఫోల్డర్ లో మూవ్ చేస్తే ఎర్రర్ చూపిస్తుందా? అవును. ఓకే. వెళ్ళేసి చూసాము cd2 ఫోల్డర్ 1. సో మనకి ఇక్కడ ఫైల్ ఉంది కదా ఆల్రెడీ. సో ఈ ఫైల్ ని ఇప్పుడు మనం ఎడిట్ చేయాలి. అంటే ఎడిట్ చేయాలంటే ఏదైనా రాయాలి. ఓకే, సో ఎట్లా రాస్తాము? సో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎడిటర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, మనకి డిఫరెంట్ ఎడిటర్స్ ఉంటుంది. లైక్ వియా ఎడిటర్ అంటాము, వెమ్ ఎడిటర్ ఉంటుంది, నానో, తర్వాత జీ ఎడిటర్ ఉంటుంది. ఓకే, సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎడిటర్స్ ఉంటుంది. సో మోస్ట్ పాపులర్ వచ్చేసి విఐ లేకపోతే విమ్ యూజ్ చేయొచ్చు. సో విమ్ ఏంటంటే కొంచెం అడ్వాన్స్డ్. సో ఇప్పుడు మీరు ఏదైనా కోడ్ ఉందనుకోండి, ఆ కోడ్ని కొంచెం కలర్ఫుల్గా కూడా చూపిస్తుంది. ఓకే, లైక్ బ్లూ, గ్రీన్, మీరు అట్లా చేంజ్ చేసుకోవచ్చు. విఐ ఇస్ నథింగ్ బట్ స్టాండర్డ్ బ్లాక్ కలర్, అదొకటే డిఫరెన్స్. కానీ మీరు విఐ యూజ్ చేయొచ్చు, సూపర్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఎడిట్ చేస్తాను చూడండి, జస్ట్ చూపిస్తాను. విఐ ఫైల్ 1 అని ఇస్తాను, ఎంటర్ చేయగానే ఇట్లా వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను అందులో ఏమైనా టైప్ చేయాలనుకోండి, ఐ అనే కమాండ్ ఫస్ట్ ఇవ్వాలి. ఐ అనే కమాండ్ ఏంటంటే ఇన్సర్ట్ మోడ్ అది. ఓకే, అప్పుడు నేను ఇక్కడ రాయొచ్చు, దిస్ ఇస్ మై ఫస్ట్ లినక్స్ క్లాస్ అని రాయొచ్చు. ఓకే, ఇది రాసిన కదా, ఇప్పుడు సేవ్ ఎట్లా చేయాలి? సేవ్ వచ్చేసి ఫస్ట్ ఎస్కేప్, తర్వాత షిఫ్ట్ కాలన్ డబ్ల్యూ క్యూ, తర్వాత షిఫ్ట్ 1, అది బ్యాంగ్. ఓకే, అది సేవ్ చేయడానికి కదా? సేవ్ చేయడానికి. ఓకే. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ఇదే ఫోల్డర్లోకి వచ్చాను, ఇదే ఫైల్లోకి వచ్చాను. నేను ఇది చెక్ చేశాను, కానీ నేను ఎడిట్ చేయలేదు. అన్సేవ్ చేయాలి. అన్సేవ్ చేయాలంటే కూడా సేమ్ కమాండ్, ఎస్కేప్, లైక్ అండు, ఓన్లీ క్యూ, బ్యాంగ్. ఓకే, నేను ఇదే ఫైల్ని విమ్లో ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. విమ్లో కూడా సేమ్ ఉంటుంది. సేమ్గా ఐ మోడ్ ఇవ్వాలి. ఇక్కడ కూడా జస్ట్ హాయ్ అని పెట్టేసి జస్ట్ ఎస్కేప్ షిఫ్ట్ కాలన్ డబ్ల్యూక్యూ బ్యాంగ్ అని ఇస్తాను. ఓకే, విఐ అండ్ విమ్ రెండు ఐడెంటికలీ సేమే ఉంటుంది. మీరు నానోకి వచ్చారనుకోండి, జస్ట్ లైక్ నానో ఫైల్ 1 అని ఇచ్చారనుకోండి, సో ఇట్లా ఉంటుంది. జస్ట్ ఇట్లా హాయ్ అని రాసేసి లైన్స్ పెట్టేసి ఇక్కడ కంట్రోల్ ఎక్స్ అని ఇవ్వాలి ఫస్ట్. ఓకే, కంట్రోల్ ఎక్స్ అని ఇచ్చిన తర్వాత ఎగ్జిట్ కి. ఓకే, టైప్ చేసాం కదా, సేవ్ చేయడం అవ్వాలి కదా. కంట్రోల్ ఎక్స్ అని ఇచ్చిన తర్వాత ఇది అడుగుతుంది, డూ యూ వాంట్ టు సేవ్ ది మోడిఫికేషన్స్ ఆర్ ఎస్ అని అంటుంది. అది వై అండ్ ఎన్ ఇవ్వాలి, ఎస్ ఆర్ నో కాదు, వై అండ్ ఎన్ లో ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చినారు చూడండి, నేను అది చేంజ్ చేయమంటున్నాను. ఎస్, ఫైల్ నేమ్ టు బి రిటర్న్ అంటే ఫైల్ నేమ్ ఇదే పెడతారా, నేను రీనేమ్ చేంజ్ చేస్తారా ఫైల్ నేమ్ అంటుంది. ఫైల్ నేమ్ నాకు ఏమో రీనేమ్ ఏమి అవసరం లేదు, ఫైల్ 1 ఓకే కాబట్టి నేను ఎంటర్ చేస్తాను. ఓకే, సో అది సేవ్ అయిపోయింది. సో సేవ్ అయిన ఫైల్ని ప్రతిసారి ఇట్లా ఎడిటర్స్ ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం లేదు. క్యాట్ అనే కమాండ్ ఉంటుంది, క్యాట్ అనే కమాండ్ ఇచ్చేసి ఫైల్ నేమ్ ఇస్తే అవుట్పుట్ ఇట్లా చూపిస్తుంది. ఇక్కడ చూడండి, మనం ఇందాక నానోలో ఎడిట్ చేసాం, 4 డాట్స్. ఇప్పుడు ఈ ఎడిటర్స్ డౌన్లోడ్ చేసుకోవాలా లేకపోతే ఆల్రెడీ అన్ని ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్డ్ ఉంటుంది బ్రో, నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, VMware ఇంకా అవి రెండు డౌన్లోడ్ చేసుకుంటే అందులో ప్రీ ఇన్స్టాల్డ్ ఉంటాయి ఇవన్నీ. అవును, కరెక్ట్. నేను జిఎడిట్ చూపిస్తాను చూడండి, జిఎడిట్ ఫైల్ 1 అని ఇచ్చాను అనుకోండి. ఓకే, నాట్ ఓపెన్. ఓకే, సమ్ వార్నింగ్ ఏదో చూపిస్తుంది, దట్స్ ఓకే. కానీ మీరు మాక్సిమం విఐ ఎడిటర్ లేకపోతే వెమ్ ఎడిటర్ యూజ్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి హౌ టు క్రియేట్ అ యూజర్. ఓకే, ఇప్పుడు మీరు ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు, నేను కొత్తగా టీంలో జాయిన్ అయ్యాను. ఓకే, సో మీకు అడిగారు రితేష్ ఒక యూజర్ని క్రియేట్ చేయని చెప్పారు నా పేరు మీద. సో అప్పుడు మీరు ఎట్లా క్రియేట్ చేస్తారంటే యూజర్ యాడ్ ప్రవీణ్ అని ఇస్తారు. ఓకే, సో యూజర్ని యాడ్ చేస్తారు. సో పాస్వర్డ్ కూడా ఇవ్వాలి కదా యూజర్కి. సో పాస్వర్డ్ ప్రవీణ్ అని ఇస్తాం.
ఇక్కడ ఓకే అట్లా వస్తుంది. ఓకే, సో యూజర్ క్రియేట్ చేయాలంటే యూజర్ యాడ్ అండ్ యూజర్ నేమ్. సో యూజర్ కి పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ ఇస్తాం. ఓకే, ఇప్పుడు నేను cd/home లోకి వెళ్ళాలనుకోండి. ఇక్కడ చూడండి, ప్రవీణ్ అనే యూజర్ క్రియేట్ అయింది ఇక్కడ. ఓకే ఓకే, ఓకే గ్రూప్ క్రియేట్ చేయాలనుకోండి, గ్రూప్ యాడ్ చేయాలనుకోండి, గ్రూప్ దానికి గ్రూప్ యాడ్ యాడ్, కమాండ్ వాడాలి. గ్రూప్ యాడ్ అని ఇచ్చేసి నేను ఏదైనా ఒక గ్రూప్ నేమ్ ఇవ్వచ్చు. మోర్ దెన్ 2 పీపుల్ ఒకేసారి యాడ్ చేయాలంటే కనుక గ్రూప్ యాడ్. 2 or more people, లైక్ ఇట్లా నేను డెవ్ టీమ్ అని పెడతాను జస్ట్ ఎగ్జాంపుల్ గా. ఓకే, ఓకే సో ఇట్లా గ్రూప్ ని క్రియేట్ చేయొచ్చు. జస్ట్ cd/home. ఓకే, యూజర్ ని డిలీట్ చేయాలంటే యూజర్ del అని ఇచ్చేసి ఇక్కడ యూజర్ నేమ్ ఇవ్వాలి. యూజర్ నేమ్ ఇస్తే. ఓకే, సో యూజర్ డిలీట్ అవుతుంది. ఓకే ఓకే, సో గ్రూప్ డిలీట్ చేయాలంటే గ్రూప్ del అని ఇచ్చేసి గ్రూప్ నేమ్ ఇవ్వాలి. ఓకే ఓకే, ఒకవేళ చేంజ్ యూజర్ కావాలంటే యూజర్ మోడ్ అని ఇవ్వాలి. మోడిఫికేషన్. దిస్ ఇస్ టు చేంజ్ ద యూజర్. ఓకే ఇంకోటి పర్మిషన్స్ కి వచ్చేసి మనము vi sudo అని యూజ్ చేస్తాం. ఓకే జస్ట్ ఎంటర్ చేస్తున్నారు అనుకోండి, సో ఇట్లా వస్తుంది. సో మీరు ఇక్కడ నుంచి పర్మిషన్స్ ఏమైనా చేంజ్ చేయాలంటే చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇప్పుడు నా యూజర్ క్రియేట్ చేశారు కదా, దానికి పాస్వర్డ్ వద్దాం అనుకుంటే ఇక్కడ నా యూజర్ నేమ్ ఇవ్వచ్చు, నో పాస్వర్డ్ అని ఇవ్వచ్చు. ఇక్కడ నేను జెంకిన్స్ కి ఇచ్చాను చూడండి, అట్లనే జెంకిన్స్ ఆల్ ఇస్ ఈక్వల్ టు ఆల్ అని ఇచ్చాను, నో పాస్వర్డ్ ఇస్ ఈక్వల్ ఆల్ అని ఇచ్చాను. ఓకే, సో పాస్వర్డ్ అడగదు. సో ఇక్కడ నుంచి మీరు పర్మిషన్ చేంజ్ చేయొచ్చు. ఓకే ఓకే, సో మళ్ళీ నేను shift:w ఓన్లీ క్యూ బ్యాంగ్ అని ఇస్తాను. ఓకే లైక్ సేవ్. ఓకే, ఎడిట్ చేసింది సేవ్ చేయకుండా ఉండడానికి నేను సేవ్ చేయట్లేదు. కాలన్ క్యూ. ఫస్ట్ ఇస్ ఎస్కేప్ బటన్ క్లిక్ చేయండి. తర్వాత ఓకే షిఫ్ట్ కాలన్ ఒకటేసారి క్లిక్ షిఫ్ట్ చేయండి. కాలన్. ఓకే, తర్వాత క్యూ. తర్వాత Undo డబ్ల్యూ క్యూ, సేవ్ చేయకుండా ఉంటుంది. సేవ్ చేయడానికి ఇది సేవ్ చేయడానికి డబ్ల్యూ క్యూ బ్యాంగ్. ఓకే ఓకే, దిస్ ఇస్ ఫర్ సేవింగ్. తర్వాత అన్సేవ్ చేయాలంటే ఎస్కేప్ షిఫ్ట్ కాలన్ క్యూ, షిఫ్ట్ కాలన్ క్యూ ఓన్లీ క్యూ బ్యాంగ్ బ్యాంగ్ అన్సేవ్. ఓకే, ఓకే సో అంతా మీకు డాక్యుమెంటేషన్ ఇస్తాను, మీకు ఏం ప్రాబ్లం లేదు. అది ఓకే ఎఫ్ డిస్క్ అని చూపిస్తే మీకు డిస్క్ స్పేస్ చూపిస్తుంది అన్నమాట. ఓకే ఐ మీన్ ఆ డిస్క్ లో ఏవేవి ఉన్నాయో అవన్నీ ఆ ఫైల్స్ అన్ని చూపిస్తుందా? మనం ఫోల్డర్ ఒకటే కదా క్రియేట్ ఇవ్వచ్చు పర్మిషన్స్ చేంజ్ కి. చెప్పండి. ఓకే, మనము ఫోల్డర్ ఒకటే కదా క్రియేట్ చేసింది, మరి అప్పుడు ఆ డిస్క్ లో ఉన్నవన్నీ ఎలా చూపిస్తుంది? ఓకే, ఆ డిస్క్ లో ఉన్న జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే, మీకు డిస్క్ స్పేస్ ఎంత ఉందని చెక్ చేయడానికి. ఓకే 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 మీరు ఏదైనా ఇన్స్టాల్ చేయాలనుకోండి, ఇక్కడ మీరు m అనే కమాండ్ యూజ్ చేస్తారు. ఓకే, CentOS లో m అనే కమాండ్ యూజ్ చేస్తారు. ఒకవేళ ఉబుంటు అయితే apt-get అని యూజ్ చేస్తారు. ఓకే, ఇక్కడ మనం CentOS నేర్చుకుంటాం కాబట్టి ఇక్కడ m ఇన్స్టాల్ అని ఇస్తాం. ఓకే, ఇప్పుడు నాకు పైథాన్ ఇన్స్టాల్ చేయాలంటే నేను జస్ట్ m ఇన్స్టాల్ పైథాన్ అని ఇస్తాను, జస్ట్ ఎంటర్. సో ఆల్రెడీ నాది పైథాన్ ఇన్స్టాల్ ఉంది కాబట్టి మళ్ళీ ఏం ఇన్స్టాలేషన్ ఏం కాదు.
ఓకే. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అండ్ లేటెస్ట్ వర్షన్ అని చూపిస్తుంది. ఓకే. ఓకే, సో మీరు ఇన్స్టాల్ చేయాలంటే ఎం ఇన్స్టాల్ అని ఇవ్వాలా, పక్కన మీరు ఏ ప్యాకేజ్ కావాలంటే ఆ ప్యాకేజ్ నేమ్ ఇవ్వాలి. ఓకే. ఓకే, జస్ట్ ఇక్కడ మీకు ఇట్లా డౌన్కి వచ్చింది అనుకోండి, మీరు క్లియర్ అని ఇవ్వచ్చు. జస్ట్ మీరు ఇట్లా పైకి వెళ్ళిపోతారు. ఓకే, కంటెంట్ మాత్రం ఓకే. ఫైన్నే ఉంటుంది, మీరు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు ఆ కంటెంట్. ఓకే. సో మీకు ఇంకో కమాండ్ వచ్చేసి కిల్ అనే కమాండ్ ఉంటుంది. జస్ట్ మీరు ఏదైనా ప్రాసెస్ని కిల్ చేయాలంటే మీరు కిల్ అనే కమాండ్ యూస్ చేయొచ్చు. ఓకే. అండ్ దేనికి కిల్ అనేది పిఎస్ వచ్చేసి సిస్టమ్ యూసేజ్ చెక్ చేయడానికి. ఓకే. ఓకే, తర్వాత డిఎఫ్ అనే కమాండ్ ఉంటుంది. ఓకే, సో ఏమేమి యూజ్ చేస్తున్నారు, ఎంత అవైలబుల్ ఉంది అనేది. తర్వాత ls-la ఉంటుంది, సో పర్మిషన్స్ చెక్ చేయడానికి. ls-la టు చెక్ ది పర్మిషన్స్. తర్వాత మౌంట్ అనే కమాండ్ ఉంటుంది, మీరు ఏదైనా మౌంట్ చేయాలనుకుంటేనే మౌంట్ అనే కమాండ్ ఇవ్వచ్చు. సో వాట్స్ మోర్, ఓకే, ఇంకేదైనా సిస్టమ్ ఏదైనా సర్వీస్ స్టాప్ ఆర్ స్టార్ట్ చేయాలనుకోండి, సిస్టమ్ సిటిఎల్ అనే కమాండ్ ఇవ్వాలి. సిస్టమ్ సిటిఎల్, ఇప్పుడు నేను జెంకిన్స్ స్టాప్ చేయాలనుకోండి, ఫస్ట్ నేను లైక్ సిస్టమ్ సిటిఎల్ స్టాప్ జెంకిన్స్ అని ఇస్తాను. ఓకే, ఐ ప్రెస్ ఎంటర్. స్టేటస్ చూడాలనుకోండి, సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ జెంకిన్స్ అని ఇస్తాను. ఓకే, నేను జెంకిన్స్ జస్ట్ ఎగ్జాంపుల్ యూజ్ చేస్తున్నాను, మీరు ఏ సర్వీస్ అయినా ఆ సర్వీస్ యూజ్ చేయొచ్చు. కమాండ్ ఇస్తే ఇక్కడ చూడండి ఇన్యాక్టివ్ అని చూపిస్తున్నా. ఓకే, సో అగైన్ I'll do a system ctl start Jenkins. ఓకే, సో నేను ప్రతిసారి కమాండ్ టైప్ చేయాల్సిన అవసరం లేదు, మనకి కీబోర్డ్ లోనే అప్ పేజ్ డౌన్ పేజ్ అని ఉంటుంది కదా, సైడ్ ఆరోస్, ఆ ఆరోస్ ఇట్లా మనం ఇస్తే మనకు ఆటోమేటిక్ గా మనం టైప్ చేసేది మనకు చూపిస్తుంది. ప్రీవియస్లీ టైప్ చేసిందంతా మనకి ఇట్లా చూపిస్తుంది. ఇప్పుడు చూడండి స్టేటస్ చూడాలనుకుంటున్నాను జెంకిన్స్, ఇప్పుడు చూడండి యాక్టివ్ రన్నింగ్ అని చూపిస్తుంది నాకు. ఓకే, సో మీరు ఇట్లా యూజ్ చేయొచ్చు. మీరు ఇది రీస్టార్ట్ చేయాలనుకోండి, రీబూట్ అని ఇవ్వచ్చు. ఓకే, సిస్టమ్ రీబూట్ చేయాలంటే రీబూట్ అని ఇవ్వచ్చు. అనుకోరు, ఓకేనా, ఏదైనా సాఫ్ట్వేర్ది ఇన్ఫో చెక్ చేయాలనుకో, నువ్వు కమాండ్ ఇవ్వచ్చు లైక్ ఎం ఇన్ఫో. నేను గిట్ కావాలంటే జస్ట్ గిట్ అని ఇస్తాను. ఇక్కడ చూడండి ప్యాకేజ్ నేమ్, ప్యాకేజ్ ఇన్స్టాల్ ప్యాకేజ్ నేమ్ గెట్, తర్వాత వర్షన్, రిలీజ్, సైజ్, సో మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు చూపిస్తుంది. ఓకే, సో నేను ఏదైనా ఇన్స్టాల్ చేసిన ఏదైనా చూడొచ్చా? ఏది బ్రో? ఏదైనా ఐ మీన్ సిస్టమ్ లో ఇప్పుడు ఏదైనా డౌన్లోడ్ చేసాం, ఆ ఫైల్ నేమ్ ఇస్తే కనుక చూడొచ్చా మేము ఏదైనా? అవును, ఇన్ఫో చూడాలనుకుంటే ఎం ఇన్ఫో అని ఇచ్చేసి ప్యాకేజ్ నేమ్ ఇవ్వాలి. ఓకే, నేను ఇప్పుడు ఈ ప్యాకేజ్ ని అప్డేట్ చేయాలనుకోండి, గెట్ ని అప్డేట్ చేయాలనుకోండి, ఎం అప్డేట్ గెట్ అని కూడా ఇవ్వచ్చు. ఓకే, సో ప్యాకేజెస్ అన్ని అప్డేట్ ఉన్నది. సో ఇంకో కమాండ్, సో మనం ఎవ్రీ ఒక 1 వీక్ ఒకసారి అట్లా మన టెర్మినల్ ని అప్డేట్ చేస్తుండాలి.